ఈరోజు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, రోడ్డుపై నిరసన చేస్తున్నాం, సోషల్ మీడియాలో అభిప్రాయం చెప్తున్నాం, ఓటు వేస్తున్నాం. కానీ ఒక ప్రశ్న ఆలోచించారా? ఇవన్నీ మనకు సహజంగా వచ్చాయా, లేదా ఎవరో మన కోసం పోరాడి రాసుకున్న హక్కులా? ఈ దేశంలో ప్రభుత్వాలు మారుతాయి, నాయకులు మారుతారు, కానీ మన హక్కులు ఎందుకు మారవు? దానికి కారణం భారత రాజ్యాంగం. రాజ్యాంగం అంటే కోర్టుల్లో ఉండే పుస్తకం కాదు, లాయర్లకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చిన ఒక రాతపూర్వక ఒప్పందం. ప్రజలు చెబుతున్నారు, మేము మీకు అధికారం ఇస్తాం, కానీ హద్దుల్లో పరిపాలించండి అని. ప్రభుత్వం చెబుతుంది, మేము పాలిస్తాం నియమాల ప్రకారమై. ఇదే ప్రజాస్వామ్యం. ప్రభుత్వం బలంగా ఉండడం తప్పు కాదు, ప్రభుత్వానికి హద్దులు లేకపోవడమే ప్రమాదం. బ్రిటిష్ పాలనలో ఈ దేశానికి రాజ్యాంగం లేదు. అర్థం ఏమిటి? ప్రజల హక్కులు ఉండేవి కావు, చట్టాల్లో లేవు. అధికారుల ఇష్టమే చట్టమే. విమర్శ చేస్తే నేరం కింద పరిగణించి జైల్లో పెట్టేవారు. ప్రశ్న అడిగితే దేశద్రోహం కేసులు పెట్టేవాళ్ళు. న్యాయం పాలకుల చేతుల్లో ఉండేది. చట్టాలు ప్రజలను రక్షించలేదు, ప్రజలను కంట్రోల్ చేశాయి. అందుకే ఈరోజు కూడా చట్టం ఎవరి కోసం తయారవుతుందో మనమంతా అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలి. బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు, కానీ ఒక పెద్ద ప్రశ్న మిగిలింది. ఈ దేశాన్ని ఇప్పుడు ఎలా నడపాలి అని. 1947 ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్రం సాధించిన రోజు. కానీ స్వాతంత్రం అంటే సమస్యల ముగింపు కాదు, కొత్త ప్రమాదాలకు ప్రారంభం. దేశ విభజన, అల్లర్లు, లక్షల మంది మరణాలు, ఒకవైపు ఆనందం, మరోవైపు భయం. ఈ దేశాన్ని ఎలా పాలించాలి అని. ఒక బలమైన నాయకుడా, లేదా ప్రజల నియంత్రణలో వ్యవస్థన? విదేశీ పాలన పోయింది, దేశీయ నియంతృత్వం రావద్దనే అసలైన భయం. భారతదేశం ఒక భాష కాదు, ఒక మతం కాదు, ఒక సంస్కృతి కాదు. ఇన్ని భిన్నత్వాల మధ్య దేశం నిలబడాలంటే ఒకే నియమాలు కావాలి. ఆ నియమాలు ప్రభుత్వం రాసుకున్నవి కాకూడదు, ప్రజలు అంగీకరించినవి కావాలి. అందుకే రాజ్యాంగం అవసరం వచ్చింది. బలమైన నాయకుడు దేశాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు, కానీ బలమైన వ్యవస్థ మాత్రమే దేశాన్ని రక్షించగలదు. రాజ్యాంగం నాయకులపై విశ్వాసం కాదు, వ్యవస్థలపై నమ్మకం కలిగిస్తుంది. ఈ వ్యవస్థలో అసలు యజమాని ఎవరు? ప్రభుత్వమా లేదా ప్రజల? భారత రాజ్యాంగం ఒక మాటతో మొదలవుతుంది, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఇది అలంకార వాక్యం కాదు, అధికార ప్రకటన. ఈ దేశానికి యజమానులు ప్రజలే, ప్రభుత్వాలు, ఉద్యోగులు, అధికారాన్ని ఇచ్చింది ప్రజలే. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్రోహం కాదు, హక్కు. ఒకరోజు రాజ్యాంగం లేకపోతే ప్రశ్న అడిగితే కేసు, నిరసన చేస్తే నేరం, మీడియా మౌనం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఊహ కాదు, ప్రపంచంలో ఇప్పటికీ జరుగుతున్న నిజం. రాజ్యాంగం లేకపోతే ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే మిగిలిపోతుంది. ఈరోజు రాజ్యాంగాన్ని ఎవరూ రద్దు చేయడం లేదు, కానీ దాన్ని పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది మనం గమనిస్తూ ఉండాలి. చర్చలు తగ్గితే, ప్రశ్నలు నొక్కి పెడితే, అధికారం కేంద్రీకృతమైతే అది రాజ్యాంగానికి చాలా ప్రమాదం. భారత రాజ్యాంగం మన చేతిలో ఒక ఆయుధం కాదు, మన చేతిలో ఒక కవచం లాంటిది. దాన్ని రోజు చదవకపోవచ్చు, కానీ అది లేకపోతే మన స్వేచ్ఛ ఉండదు. రాజ్యాంగం తెలుసుకోవడమే మన మొదటి బాధ్యత. ఇది మన రాజ్యాంగం, ఇది మన దేశం, ఇది మన బాధ్యత. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, దాని యొక్క మిత్స్, ట్రూత్స్ ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.